వెల్కమ్ బ్యాక్. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఈ ఏదైతే కట్ డౌన్ చేయాలనుకుంటున్నారో, బోగస్ కార్డులను ఏరివేయాలనుకుంటున్నారో, ఈ ప్రయత్నం వల్ల ఎంతవరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటున్నారు? అంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం లేదు, కొత్త ఫాస్ట్ అనే పథకం వస్తుంది. దాంట్లో కూడా చాలా నిబంధనలు వస్తున్నాయి. హాజరు శాతం, పాస్ శాతం, పర్సంటేజ్ వాటిని బట్టి ఇస్తారు. అంటే అందులో కూడా కొంతమంది విద్యార్థులు కట్ డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏమైనా సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి? తగ్గితే ఎలా ఉంటుంది తెలంగాణ సమాజంలో? సంఖ్య తగ్గొచ్చు, తగ్గాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకోసం అంటే ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్న చర్య ఏదైతుందో ఫాస్ట్ అనేది పెట్టింది, స్వాగతిస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రాం. ఇంకొకటి కూడా ఏదైతే ఒక తప్పుడు ఆరోపణలు మాత్రం చేశారు ప్రభుత్వం, అది వెనక్కి తీసుకోవాలి. ఆ అధికారులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే కాలేజీలలో ఎవరైనా ఒకరో ఇద్దరో కొంతమంది దొంగతనం చేసి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే తప్పుడు లెక్కలు చూపించుండొచ్చు. అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి. కానీ కాలేజీలు అన్నీ కూడా తప్పు అని అంటే 70% వరకు తప్పు కాలేజీలే ఉన్నాయి. వాటిలో 80% కాలేజీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీసం ల్యాబ్ ఫెసిలిటీ కూడా లేదు. మనం చూస్తున్నాం విద్యార్థులు ఇంతమంది బయటకు వస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమంది కంపెనీల్లో పనిచేయగలుగుతున్నారు, క్వాలిటీ ఎక్కడ ఉందనే అంశం ఖచ్చితంగా పరిశీలించాలి. దాని విషయంలో కూడా ఇప్పుడు ఒకటే, ఆ విధంగా ఏదైతే ఉందో అన్ని కాలేజీలు ఆ విధంగా లేవు. కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏవైతే వాళ్ళు చెప్తున్న ఆరోపణలు ఉన్నాయో అవి ఉండొచ్చు. అటువంటి వాటిని నిజంగా మీరు అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా, అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఇచ్చేయండి, వాళ్ళని సరి అయిన చర్య తీసుకోండి. కానీ అన్ని కాలేజీలని ఎవడో ఒకరు చేసిండని అందరినీ ఒకే గాట కట్టడం మంచి పద్ధతి కాదు. ఇంకోటి ఫాస్ట్ అనేది ఏదైతే పెట్టింది స్వాగతిస్తున్నాం, మంచి పద్ధతి. అసలు కాలేజీలకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఫాస్ట్ దీనికి ఏం సంబంధం పెట్టకండి, కాలేజీ యాజమాన్యాలకు పెట్టకండి. డైరెక్ట్ స్టూడెంటే అప్లై చేసుకుంటాడు, స్టూడెంట్కే పంపించుకోండి, స్టూడెంట్ పేరెంట్కి ఇచ్చుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు కాలేజీకి ఇచ్చుకుంటే సరిపోతుంది. నిరంజన్ గారు, ఇంతవరకు చేయనటువంటి ప్రభుత్వాలు చేయని సాహసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఒక్క విషయంలోనే కాదు, ఇల్లు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నిట్లో కూడా బోగస్ నేర్వేసే ప్రయత్నం చాలా పటిష్టంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది స్వాగతించాల్సినటువంటి అంశమా? ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇప్పుడు సమాజంలో ఏది మంచి చేసే ప్రయత్నం చేస్తున్నా అందరూ స్వాగతించాల్సిందే. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈనాడులో ఇన్నేళ్ల పోరాటం తర్వాత మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరు కూడా, ఏ పార్టీ వారు కూడా, తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీ నాయకుడు కూడా మనం విఫలం కావాలని ఎవరు ప్రయత్నం చేయరు. ఇప్పుడు వేరే స్టేట్ ఉన్నది, ఇప్పుడు ఆంధ్ర స్టేట్, దానికి తగ్గట్టు మనం కూడా అభివృద్ధి పొందాలనే తపన అనేది మనలో అన్ని పార్టీల వారిలో ఆ తపన ఉంటుంది. కావాలని కేసీఆర్ని కానీ టీఆర్ఎస్ని కానీ తిట్టే ప్రయత్నం కానీ కొట్టే ప్రయత్నం కానీ ఏం చేసేది ఉంది. ఆ భావన అనేది నరసింహ గారు అటువంటి భావన ఏది ఉండదు. ఒక్క విషయం, ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు విద్యా సంస్థలు కూడా ఏ విధంగా జరిగిపోయిందంటే వ్యాపార, మీరు అంటుంది కరెక్ట్, అన్ని ఆ రకంగా లేవు. సేవాభావనతో విద్యా సంస్థలు ఏర్పడిన ఉన్నది, వ్యాపార దృష్టితో కూడా విద్యా సంస్థలు ఏర్పడి మనం చూస్తూ ఉన్నాం. రిజల్ట్స్ రాగానే మనం చూస్తూ ఉన్నాం. ఈ అడ్వర్టైజ్మెంట్స్, మీ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఒకదానికొకటి పోటీగా అనేది ఫస్ట్ ర్యాంక్ అనేది ఏ విధంగా ఇచ్చుకుంటా, అది అంత ఇచ్చుకోవాల్సిన, అంత పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది. తర్వాత ఇది ఫాస్ట్ విధానం ఏదైతే పెట్టిండ్రో, నేను ఒకటే కోరేది, ఆషామసిగా అనేది ఏదో ప్రభుత్వం అనేది ఫీజు చెల్లిస్తుంది కాబట్టి ఆషామసిగా కాలేజెస్కు పోయే ధోరణిని తగ్గించే ప్రయత్నం ఏదైతే చేయటం జరిగింది అది మంచిదే. అయినా కానీ తద్వారాలే కొందరి విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం, ఆలోచన ఉంది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనవి చేస్తా ఉన్నాం. మీకు మొత్తంగా అయితే కట్ డౌన్ చేస్తున్నారు, బోగస్ ఏరివేస్తున్నారు, వీటి విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు వస్తుంది. దాన్ని సక్రమంగా చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాబోయే రోజుల్లో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల యొక్క డబ్బును వృధా కాకుండా అయినంత వరకు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే అంతకుముందు మిత్రుడు అన్నట్టుగా ఏంటంటే, సానియా మిర్జా విషయం మాట్లాడండి. మళ్ళీ ఒక్క నిమిషం సానియా మిర్జా కోసం సానియా మిర్జా మొన్న కూడా కామెంట్ చేసింది. ఏమని, నేను ఎవరిని, ఏ దేశస్తుని ఎవరిని పెళ్లి చేసుకున్నప్పటికీ నేను నేటికి కూడా భారతదేశ తరపుని ఆడుతున్నాను కదా, నా దేశానికి సంబంధించినటువంటి అధికారాన్ని ఎట్లా నిరూపించుకోవాలి నేను అని కామెంట్ చేసింది. అంతగా భారతీయ జనతా పార్టీ మేము కోరేదాల్లో ఒకటే, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మీ భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరులు, ఇటువంటి క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఈసారి ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించి మాట్లాడితే మంచిదని మేము కోరుకుంటున్నాం. అదే విషయం, ఇంకొక విషయం,
భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇంకొక విషయం ఏం చేస్తుందంటే తెలంగాణ భూభాగంలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకునే ధోరణిలో మేము లేము. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కానివ్వండి, నా నాయకత్వంతో కానివ్వండి, ప్రధానమంత్రి మోడీతో కానివ్వండి, మేము సహకరించి సహకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం మా ప్రాంత అభివృద్ధి కోసం, మా ప్రజల అభివృద్ధి కోసం. కానీ ఒకవైపు ఒక రకంగా మాట్లాడుతూనే ఆంధ్ర ప్రాంతానికి వకాల్తా పుచ్చుకొని ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ మేలు చేసే విధంగా అడుగడుగునా మమ్మల్ని ఈ 2 నెలల లోపల అడుగడుగునా మమ్మల్ని ఇచ్చేస్తూ నిలువరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడకుండా మమ్మల్ని విసిగి వేసారిస్తున్న భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు కూడా మా తరపున ఉండి కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం. చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాజు. దీన్ని ఏమంటారంటే ఆడలేక మధ్యలో ఓడిపోయింది అన్నారట. విషయం ఏంటంటే మనం ఏముంది, ఏం కష్టం ఉందో ఏం నష్టం ఉందో క్లియర్గా పోయి మనం చెప్పలేక, వాళ్ళకు విన్నవించుకోలేక, సరి అయిన పద్ధతిలో వాళ్ళకు ఇచ్చేయలేక ఇది జరుగుతుంది. ఒకటే, ఫస్ట్ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఏ విషయంలో కూడా అఖిలపక్షంలో మేము డిసిషన్ తీసుకుంటాము, అఖిలపక్షం ద్వారా పనిచేస్తాము అని చెప్పారు. మీరు ఇంతవరకు అఖిలపక్షాన్ని ఎక్కడ తీసుకుపోయారు? ఇప్పుడు పోలవరం విషయంలో కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ ఏదైనా సరే మీరు ఒకటే, ఇప్పుడు మీరే మాకు మేమే అని ఫీల్ అవుతున్నారు తప్ప అక్కడ కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ పార్టీ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉన్న జాతీయ నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులు ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళని కూడా తీసుకొని మిగతా పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళతో పాటు పోయి ఉంటే అయ్యేది. ఇంకొక విషయం కూడా ఇప్పటికీ పదే చెప్తా ఉన్నారు, ఏదో ఇప్పుడు ఆ విషయం తీయొద్దు అన్న తర్వాత ఇప్పుడు ముస్లిం అనో క్రిస్టియన్ అనో మీ దగ్గర కాదు, ఇప్పుడు మేము ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం చూసింది, భారతదేశం మొత్తం హర్షించింది భారతీయ జనతా పార్టీని, భారతదేశం మొత్తం ఆహ్వానించింది. ఇప్పటి వరకు మిగతా పార్టీలు ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారో ఇవాళ మీరు కూడా అదే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాటిమాటికి వాళ్ళని తలకెత్తుకుంటున్నారు తప్ప మేము ఒక పార్టీ, నేను మొదలే చెప్పాను, ఒక మతానికి, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ మేము వ్యతిరేకం కాదు. మీరు కులాలకు మతాలకు వ్యతిరేకమని చెప్తున్నారు, ముస్లిం రిజర్వేషన్ కి అయితే వ్యతిరేకమని చెప్తున్నారు. తప్పకుండా వ్యతిరేకం. విషయం ఏ విధంగా రిజర్వేషన్ వ్యతిరేకం అవుతుంది. ఇప్పుడు ఆడ సుప్రీంకోర్టు రూల్ ప్రకారం 50% ఉండాలి, ఒకవేళ మహా మించితే ఇవన్నీ ఒకటే అండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం ఇంకో దానికోసం రాజకీయం, ఓటు బ్యాంక్ రాజకీయం, ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం నగరాల్లో ఎక్కడైతే జరుగుతున్నాయో దాంట్లో ఓట్లు దండుకోవాలి లేకపోతే ఇచ్చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇంకొక విషయం కానే కాదు. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం ఆరోపణ ఇంతకుముందు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసినాయి. ఇవాళ 100% ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తుంది. ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు ఇప్పుడు మేధావులు, యువకులు కూడా విద్యావంతులు. ఓటు బ్యాంకు రాజకీయం వీళ్ళు ఓట్ల కోసం మమ్మల్ని దువ్వుతారు, గ్రహిస్తూనే ఉంటారు, యువకులు గ్రహిస్తూనే ఉంటారు. మీరన్నట్లుగా హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు అని మీరు ఆరోపిస్తే, అదే నిజమని మీరు ఆరోపిస్తే ఆ హక్కు మాకుంది కదా. 14 సంవత్సరాల పోరాటం తర్వాత మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తర్వాత 2004 లోనే పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు ఈ ఉద్యమానికి తెలంగాణ విద్యా సంస్థలు ఊతం ఇచ్చినాయి. ఇవాళ తెలంగాణ విద్యా సంస్థలో ఇది ఇప్పుడు వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోయేసరికి కాలేజీలు తెలంగాణలో ఒక్కొక్క కాలేజీ 2 కాలేజీ ఎవరైతే చిన్న కాలేజీలు ఉండే వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇవాళ అనుకుంటున్నారు మనం ఎందుకోసం ఓటు వేసామా, ఎందుకోసం టీఆర్ఎస్ తీసుకొచ్చామా, భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, ఆయన కూడా అవకాశం ఉంది. నిరంజన్ గారు ఏదో చెప్పాలంటే ఒకటి ఏంటంటే సోదరులు నరసింహ గారికి చెప్పేది ఏంటంటే ఉద్యోగం జరిగింది, ఎవరు అందులో టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి పనిచేసేటువంటి కార్యకర్తలు లేకుంటే కేసీఆర్ గారిది ఏదో పూర్వజన్మ సుకృతం ముఖ్యమంత్రి అయ్యిండ్రు, అధికారంలో రావటం జరిగింది. కష్టం
కష్టం మీరే పడలేదు, కష్టం అందరు పడ్డారు. బీజేపీ వారు కూడా కష్టపడ్డారు, కాంగ్రెస్ వారు కూడా కష్టపడ్డారు. పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో మా వాళ్ళు ఎంత కష్టపడ్డారో ప్రజలు కూడా స్పష్టంగా బిల్లు వచ్చినప్పుడు చూడటం జరిగింది. మీరు మీదనేది అసలు ఊసే కనబడలేదు అక్కడ, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మీ ఊసే కనబడలేదు. అయినా అధికారం కానీ నేను అనేది ఏంటంటే ఇంకా అదే 14 సంవత్సరాల పోరాటం మా కేసీఆర్ అన్ని సాధ్యమైన ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు వ్యాలిడ్ పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులది అనేది మేజర్ పార్ట్ అనేది ఉద్యోగంలో ఉండే. ఇప్పుడు ఫీజ్ రీఇంబర్స్మెంట్ ఇష్యూలో ఒక నిర్ణయం తీసుకోకుండా, ఎంసెట్ అనేది దానికి డేట్స్ అనేది ఖరారు చేయకుండా, ఇప్పుడు విద్యార్థులు మీటింగ్ జరుగుతుంది ఇవాళ నేను చెప్పేది ఈ రోజు ఎంసెట్ కౌన్సిలింగ్ రెండు అంశాలు ఇంకా మీరు 14 సంవత్సరాలని చెప్పుకోవడం ఒక అంశం, జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే స్టంట్ చేస్తున్నారు రెండో అంశం. రెండింటికి సమాధానం చెప్పండి. ఎవరు అవుననుకున్నా ఎవరు కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇతర పార్టీలు గుర్తించకపోయినప్పటికీ ప్రజలు మమ్మల్ని గుర్తించారు. 14 సంవత్సరాలు అది గుర్తిస్తారు. అది కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వం 14 సంవత్సరాలు గుర్తించారు అనుకుందాం, 14 అనుకుందాం పనితనాన్ని. ఇప్పుడు ఉద్యోగం ఆయన చెప్పండి. 14 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏసీ గదుల్లో కులుకుతూ ఉంటే, ఏసీ కార్లో తిరుగుతూ ఉంటే, భారతీయ జనతా పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉద్యమం ఒక నిమిషం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ లో కొట్లాడారు. ఆ విషయం భారతీయ జనతా పార్టీ జేఏసీ విద్యార్థులందరూ తెలంగాణ రావట్లేదని అడుగడుగున రోజుకు 2, 3, 10 మంది చొప్పున చనిపోయారు, ఆవేదనకు గురై. కాంగ్రెస్ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ ఒక నిమిషం నిరంజన్ భాయ్, ఒక నిమిషం ఆగండి. విద్యార్థులు ఏంటంటే తట్టుకోలేక, వీళ్ళు ఇస్తున్నటువంటి పూటకో మాట స్టేట్మెంట్లకు తట్టుకోలేక విద్యార్థులు పిట్టడాన్నట్టు రాలిపోతుంటే, జేఏసీ విద్యార్థులు, స్టూడెంట్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ పిలుపునిచ్చారు, ప్రజాప్రతినిధులారా మీరందరూ రాజీనామా చేయమంటే. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడున్నారు ఆ రోజు అంటే, ఎండల లక్ష్మీనారాయణ మా తెలంగాణలోని 11 మంది 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బహిరంగంగా పిల్లల బయటకు వస్తే, వాళ్ళతో పాటుగా ఎండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ ఎమ్మెల్యే ఆయన వచ్చి రాజీనామా చేసిండు. కానీ మా కిషన్ రెడ్డి ఎక్కడున్నాడంటే, ఏమనుకోవద్దు బాయ్ సాబ్, ఎక్కడున్నాడంటే అధ్యక్ష పదవి పైరవి కోసం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలో పైరవి చేసుకుంటున్నాడు తప్పితే రాజీనామా చేసి ముందుకు రాడికి బహిరంగ మేము ఎట్లా మర్చిపోతామండి? మీరు మాట్లాడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఎగ్జాక్ట్లీ ఓన్లీ తెలంగాణ విషయంలోనే ఈ విధంగా జరుగుతుందని మాట్లాడడానికి అధ్యక్షుడిగా ఆయన అక్కడికి వెళ్ళాడు. అప్పటికే అధ్యక్షుడిగా ఉన్నారని అధ్యక్షుడుగా ఉన్నాడు. అసలు ఈ విషయం తెలంగాణ విషయం మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడి సుష్మా స్వరాజ్ గారితో వాళ్ళతో మాట్లాడి దీని మీద స్టేట్మెంట్ ఇప్పించాడు. అసలు అప్పటికే అధ్యక్షుడు ఆయన. అదే ఇక్కడ ఉన్న రాజీనామా చేయమని చెప్పింది ఆయనే, లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షుడిగా రాజీనామా చేయమని చెప్పింది ఆయనే. అక్కడ ఏదైతే అక్కడ ఉదయం 8 గంటలకు రాత్రి 10 గంటల బహిరంగ సభలో కేసీఆర్ ఆయన గెలిపించుకోవడం జరిగిందండి. ఆయన నిజమైన ఫైనల్ గా ఒక అంశం, సమయం లేదు మనకి, సమయం మించిపోతుంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడి చెప్పేదండి, మీరిద్దరూ మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడుతున్నాం కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. నెమ్మదిగా
ఫైనల్ కామెంట్ చెప్పండి. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసమే మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. చెప్తే మనం చర్చను ముగిద్దాం. నిమిషం టైం ఇవ్వండి నాకు. ఖచ్చితంగా 14 సంవత్సరాలు మేము బస్ క్రైల్ లేక తినడానికి పూటకు తిండి లేక షార్ట్ గా మన సమయం మించిపోయింది. పూటకు తిండి 14 సంవత్సరాలు కడుపు మార్చుకొని ఉద్యమం చేసామండి. ఈ రోజు ఈజీగా మీరు ఏమంటారంటే మేము చేసామని మీరు 2009 తర్వాత మీరు వచ్చినాము. అంతకుముందు మేము చేసిన పోరాటం మీకు ఏం తెలుసు? తిండి లేదండి మాకు, బస్ క్రైల్ డబ్బులు లేవు. 14 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. మా కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ జెండా మోసుకొని బజార్లో తిరుగుతూ ఉంటే ఈ జెండాను చూసి మమ్మల్ని హేళన చేసిన రోజులు ఉన్నాయి. ఈ జెండా తెలంగాణ ఉద్యమం చేస్తుందా అని ఏళ్ళ రోజులు ఉద్యమం చేస్తే మేము వచ్చినామని మీరు మాట్లాడితే మేము ఎట్లా బర్దాష్ చేస్తామండి? మీరు ఎప్పుడు వచ్చారు? 2009 తర్వాత మీరు వచ్చిన రాజ్యసభలో మీ నాయకుడు వెంకయ్య నాయుడు గారు మా తెలంగాణ రాకుండా ఆడు అడ్డుపడ్డాడు. మేమున్నామని మీరు ఉంటే ప్రజలు నమ్ముతారు. ఉన్నారనుకుంటారు. తెలంగాణ ప్రజలు అమాయకులు మీరు అనుకుంటారు. తెలంగాణ ప్రజలు అమాయకులుగా చాలా వివేకవంతులు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా తెలంగాణ నుంచి ఉన్నవారే. విషయం ఫైనల్ ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు మీరు? వెంకయ్య నాయుడు గారు అడ్డం పడ్డారు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎరన్నారు. బీజేపీ వాళ్ళు లేకుండా టీఆర్ఎస్ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. సుష్మా స్వరాజ్ గారు కానీ వెంకయ్య నాయుడు గారు అడ్డం పడ్డారు. వెంకయ్య నాయుడు గారు అడ్డం పడి ఉంటే మొన్న సపోర్ట్ ఇచ్చేటోలే కాదు, వచ్చేటోలే కాదు తెలంగాణ. విషయం ఏంటంటే వెంకయ్య నాయుడు గారు పూర్తిగా ఒక్కరు మాట్లాడండి, అర్థం కాదు అని చెప్తున్నాను క్లియర్ గా. నిరంజన్ గారు ఫైనల్ గా మీరు ఏమంటారు ఈ అంశంలో? మొత్తంగా ఇన్ని రోజుల ఉద్యమం వాళ్ళంటే మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం, ప్రభుత్వంలోకి వచ్చాము, సంక్షేమ పథకాలన్నిటి కూడా అర్హులకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వారు ఉద్యోగం చేసింది వాస్తవం, కానీ కేవలం వాళ్ళ ద్వారా తెలంగాణ వచ్చింది అన్నట్టు మాత్రం అవాస్తవం. అది ప్రజలకు కూడా తెలుసు. ప్రజల్లే టీఆర్ఎస్ ఎందుకు గెలిపించారంటే కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తే చివరకులే ఆంధ్ర ప్రాంతం వారికి ఒత్తిడికి అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉండే అవకాశం ఉంటుంది. కేసీఆర్ టీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అభిప్రాయాలనే ప్రతిబింబిస్తుందనే అంశం ఒకటైతే, రెండవ అంశం ఏంటంటే సంక్షేమ పథకాలు ఏది చెప్పడం జరిగింది, ఇల్లు అనటం జరిగింది, రుణమాఫీ అనే మాట చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైతే చెప్పడం జరిగిందో ప్రజలకు బాగా నచ్చే విధంగా చెప్పడం జరిగింది. దానివల్ల రావటం నేను అనేది ఒకటే మాట. నేను అనేది ఏంటంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అటు బీజేపీనో ఇటు కాంగ్రెస్నో తిట్టిపోసినంత మాత్రానే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని మాత్రం మీరు అనుకోకండి. మీరు మళ్ళీ విమర్శకు వెళ్ళొద్దు. ఒకటే విషయం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టారనే ఉద్దేశంతో ఉద్యమం నడిపించారు కొంతకాలం అని చెప్పేసి ఒకటి యువకుల్లో ఉంది. రెండో విషయం ఏంటంటే బీజేపీ లేకుండా ఎక్కడ కూడా వాళ్ళ కడుగు ముందుకేయలే ప్రతి కార్యకర్తలు కింది గ్రౌండ్ లెవెల్ నుంచి. మూడో విషయం ఏంటంటే ఎలక్షన్స్ ఎప్పుడైతే వచ్చినాయో బైపరికేషన్ అవుతుంది కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ రావాలనేది కింది స్థాయిలో, పై స్థాయిలో ఉన్న నాయకులే కాదు కింది స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఏ పార్టీలో ఉన్నా అందరికీ టీఆర్ఎస్ రావాలనే ఒక విషయం ఉండే. ఎందుకోసం అంటే కింది వాళ్ళకి చెప్పారు, మీరు ఏ వేసినా ఎంపీకి వేస్తే బీజేపీకి వేయండి, ఎమ్మెల్యేకి వేస్తే టీఆర్ఎస్కి వేయండి అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకోసం అంటే కనీసం కొట్లాడేటప్పుడు బైఫర్కేషన్ అయ్యేటప్పుడు భాగాలు పంచుకునేటప్పుడు ఈయనైతే గట్టిగా కరుస్తాడు లేకపోతే ఏదో చేస్తాడు కాబట్టి సరైన ఉద్దేశంతో ఆ విధంగా చెప్పి అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి వచ్చారు. కానీ అందరూ సపోర్ట్ చేయకుండా వాళ్ళ సొంత బలంతో వాళ్ళ భుజస్కంధాలు మోసుకొచ్చి మాత్రం కాదు. ఇది మీద ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు నరసింహ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్మకుండా, కాంగ్రెస్ పార్టీ అధినాయకాన్ని నమ్మకుండా గ్రామాలలోని వివిధ భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు మీకు కాబట్టి సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు నిరంజన్ గారు, నరసింహ గారు. మీ మీద అయితే ఖచ్చితంగా బాధ్యత ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వారి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారో వేచి చూడాలి. ఇదే ఈ రోజు కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.